గుంటూరులో జరుగుతున్న కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా సభలో రాహుల్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. बहुत स्वागत, नमस्कार। शुरुआत से पहले एक सवाल पूछना चाहता हूं। हिंदी में बोलूं, अंग्रेजी में बोलूं? इंग्लिश और हिंदी क्या लग रहा है? दोनों ओके। स्पेशल स्टेटस जब आंध्रा और तेलंगाना का बाइफर्केशन हुआ था, शरद यादव जी ने कहा, अखिलेश जी ने कहा कि मनमोहन सिंह जी ने वायदा किया था स्पेशल स्टेटस का, मगर वो वायदा सिर्फ मनमोहन सिंह जी ने नहीं किया था, वो वायदा हिंदुस्तान के प्रधानमंत्री ने किया था। यू टेक दिस। అందరికీ నమస్కారం. శరద్ పవార్ గారు, శరద్ యాదవ్ గారు, అఖిలేష్ గారు చెప్పారు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు వాగ్దానం చేసింది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. నేను అంటున్నాను, మన్మోహన్ సింగ్ గారు కాదు, ఆయన అందరి తరఫున, పార్లమెంట్ తరఫున ప్రధానమంత్రిగా భారతదేశం తరఫున వాగ్దానం చేశారు అని మనం చేస్తా ఉన్నా. आंध्र प्रदेश को हम देश का सबसे मजबूत प्रदेश बनाना चाहते थे और हम चाहते थे कि हिंदुस्तान की सरकार आंध्र प्रदेश की पूरी मदद करे। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా సమర్థవంతమైనటువంటి మంచి అభివృద్ధి ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేయడానికి మాకు చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం అది. దానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చాలా అవసరం. स्पेशल स्टेटस का मतलब मैं आपको थोड़ा सा बताना चाहता हूं. స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటో, ప్రత్యేక హోదా అంటే ఏంటో కొద్దిగా నేను చెప్పదలుచుకున్నాను. आमतौर से हिंदुस्तान की सरकार जब स्टेट को पैसा भेजती है तो 70% पैसा लोन में देती है और 30% पैसा ग्रांट में देती है. మామూలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి మరి గ్రాంట్ ఇచ్చేటప్పుడు 70% మరి అప్పు రూపంలోనూ 30% గ్రాంట్ రూపంలో అంటే ఉచితంగాను ఇవ్వడం జరుగుతుంది. मतलब नॉर्मल स्टेट में प्रदेश को 70% पैसा वापस लौटाना पड़ता है. మామూలుగా ఉంటే మరి కేంద్రం ఇచ్చినటువంటి డబ్బుల్లో 70% మళ్ళీ మనం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. और स्पेशल स्टेटस में 90% पैसा हिंदुस्तान की सरकार ग्रांट में देती है, लोन में नहीं देती है. ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 90% ఉచితంగా ఇస్తుంది. అంతే అప్పుగా మాత్రం కాదు, ఉచితంగా గ్రాంట్ రూపంలో ఇస్తుంది. इससे आंध्र प्रदेश को हजारों करोड़ रुपए का फायदा होता. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కొన్ని వేల కోట్ల రూపాయలు మనకు ఉపయోగం అవుతుంది. अब मुझे एक बात समझ नहीं आ रही है, यहां पे दोनों पार्टियां, चाहे वो तेलुगु देशम हो, चंद्रबाबू नायडू की पार्टी या वो जगन रेड्डी की पार्टी हो, मुझे समझ में नहीं आता है कि वो इस पैसे को क्यों नहीं चाहते. నాకు అర్థం కావట్లేదు ఒక విషయం. మరి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు కానివ్వండి, ఎందుకు ఈ వచ్చేటువంటి ఆదాయాన్ని వారు కోరుకోవటం లేదో నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. मुझे बात नहीं समझ आ रही. चीफ मिनिस्टर को ये पैसा क्यों नहीं चाहिए? जगन रेड्डी को ये पैसा आंध्र प्रदेश के लिए क्यों नहीं चाहिए? వాళ్ళిద్దరికీ ఈ డబ్బు ఎందుకు అవసరం లేదో ఇప్పుడు అర్థమవుతా ఉంది. क्योंकि फायदा तो उनको भी होगा. अगर आंध्र प्रदेश के पास पैसा होगा तो तेलुगु देशम को
चंद्रबाबू नायडू को भी फायदा होगा। ఆంధ్రప్రదేశ్కు డబ్బుంటే మరి తెలుగుదేశం పార్టీ నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడుకు కూడా ఉపయోగమే కదా, మరి ఎందుకు చేయడం లేదు అనేటువంటిది నాకు అర్థం కావడం లేదు। नरेंद्र मोदी जी हिंदू धर्म की बात करते हैं, कहते हैं कि मैं हिंदू धर्म की रक्षा करता हूं। ప్రధాని నరేంద్ర మోడీ గారు హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడతాడు, హిందూ ధర్మాన్ని నేను పరిరక్షిస్తానని పదే పదే చెప్తూ ఉంటారు। और नरेंद्र मोदी जी ने तिरुपति में आंध्र प्रदेश की जनता से वायदा किया था। మీకు తెలిసే ఉంటుంది కదా అందరికీ, తిరుపతిలో మరి నరేంద్ర మోడీ గారు మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక వాగ్దానం చేశారు। ऐसे भाषण में नहीं, तिरुपति में मंदिर के सामने नरेंद्र मोदी जी ने आंध्र प्रदेश को कहा था कि मैं 10 साल स्पेशल स्टेटस आंध्र प्रदेश को देने वाला हूं। ఇలాంటి పబ్లిక్ మీటింగ్ లో కాదు, పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి అప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు। अब आप मुझे बताइए ये किस प्रकार के हिंदू हैं जो तिरुपति में जाके झूठ बोलते हैं, आंध्र प्रदेश की जनता से झूठ बोलते हैं। మీరు చెప్పండి, ఏమైనటువంటి హిందూ ధర్మ పరివర్తన చేసేటువంటి మనిషి, ఇది ఏ రకమైనటువంటి హిందూ ఆయన? మరి భారతదేశంలో అన్ని మొత్తం చాలా మంది మరి ఎంతో దైవంగా భావించేటువంటి మరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్పిన మాట మీద వెనక్కి వెళ్ళి అబద్ధం చెప్తా ఉన్నారు। మీరే ఆలోచించండి అని మనం చేస్తా ఉన్నాను। आप मुझे बताइए, स्टेज पे हर प्रदेश से लोग बैठे हैं, शरद यादव जी हैं, अखिलेश यादव जी की फ्लाइट थी तो वो चले गए मगर वो भी आए, राजा जी बैठे हैं, डीएमके से लोग आए हैं, हर पार्टी से लोग आए हैं, आंध्र प्रदेश की मदद करना चाह रहे हैं, स्पेशल स्टेटस के लिए यहां आए हैं। मगर आंध्र प्रदेश की 2 जो पार्टियां हैं वो स्पेशल स्टेटस के लिए नहीं लड़ रही हैं। मैंने कहा था कि पोलवरम प्रोजेक्ट हिंदुस्तान की सरकार करके देगी। ఆంధ్ర విభజన జరిగేటప్పుడు మేము చట్టం చేసేటప్పుడు చెప్పాము, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా భారత ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది అని చెప్పి। हमने कहा कि आंध्र को पोलवरम प्रोजेक्ट की जरूरत है और जितना भी पैसा उसमें लगेगा, जितने रुपए उसमें लगेंगे, हिंदुस्तान की सरकार वो पैसा देगी। ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమైనటువంటి ఒక ప్రాజెక్ట్ కాబట్టి ఎంత ఖర్చు అయినా సరే అంత ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని ఆ రోజు చట్టంలో చెప్పడం జరిగింది। और आपके चीफ मिनिस्टर कहते हैं कि नहीं, मुझे पोलवरम प्रोजेक्ट का पैसा नहीं चाहिए। మన ముఖ్యమంత్రి గారు చెప్తారు, అవసరం లేదు పోలవరం ప్రాజెక్టు, మీరు కేంద్రం చేయాల్సినటువంటి పని లేదు అని చెప్తాడు। हम तो आंध्र प्रदेश के पैसे से ही बनाएंगे। మేము మా డబ్బులతో చేస్తాం, మీరు ఇద్దరుగానే అని చెప్పి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు। आप जानते हो क्यों? ఎందుకో తెలుసా? जानते हो? తెలుసా మీకు? क्योंकि अगर हिंदुस्तान का पैसा, हिंदुस्तान की सरकार का पैसा लगेगा तो आंध्र प्रदेश में किसी को कमीशन नहीं मिलेगा। మరి కేంద్రమే అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వమే డబ్బు ఖర్చు పెట్టడం జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రికి గారు కానీ వారి అనుచరులకు కానీ ఏ రకమైనటువంటి కమిషన్లు దొరకవు అనేటువంటి ఉద్దేశం। आप समझिए कितना नुकसान किया है आपका। మీకు అర్థం చేసుకోండి ఎంత మనకు నష్టం జరుగుతా ఉందో దీనివల్ల। नरेंद्र मोदी जी ने उनको दबा दिया, डरा दिया तो स्पेशल स्टेटस को भूल गए। మరి ఏ ప్రభావంతో నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి గారికి ఏ ప్రభావం చూపించారో, ఏ రకమైనటువంటి మరి ఆయన మీద ఉన్నటువంటి ప్రభావం చూపిందో మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి గారు మర్చిపోయారు। पोलवरम प्रोजेक्ट का पैसा छोड़ दिया। పోలవరంకి ఇచ్చేటువంటి కేంద్రం ఇచ్చేటువంటి డబ్బును కూడా ఆయన పోగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది। तो पिछले सालों में इन्होंने किया क्या? ప్రతి ఈ పోయిన సంవత్సరం నుండి మొత్తం 3 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రగతి ఏమిటి అని మీరు ఆలోచించండి। मैं आपको बताता हूं।
भट्टा परसौल में उत्तर प्रदेश में किसान आए थे, उनकी जमीन छीनी जा रही थी। उनकी लड़ाई कांग्रेस पार्टी लड़ी और हमने जमीन अधिग्रहण बिल दिलवाया। बाकी पार्टियों ने हमारा समर्थन किया। ఉత్తరప్రదేశ్లో నేను చెప్తానేనండి, 3 సంవత్సరాల్లో ఈ ప్రధానమంత్రి గారు ఏమి చేయలేదు అనేదానికి, ఏమి చేశాడు అనేదానికి ఒక ఉదాహరణ ఇస్తాను. మేము ఉత్తరప్రదేశ్లో రైతుల రక్షణ కోసం బట్టాపరసల గ్రామంలో పాదయాత్ర చేసి వారి కష్టాలను తెలుసుకున్నాం. जमीन अधिग्रहण बिल के माध्यम से हमने किसान की रक्षा की, उसकी जमीन की रक्षा की। భూసేకరణ చట్టం చేసి వారి భూమిని రక్షించాము, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచాం. पहले कोई भी किसान से जमीन छीन सकता था। మొదట రైతుల నుండి ఏ రకంగా వీలైతే ఆ రకంగా వారి భూమిని తీసుకునేటువంటి, లాక్కునేటువంటి, సేకరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉండేది. हमने कहा नहीं, ఆ రకంగా కుదరదు అని చెప్పాం. किसान हिंदुस्तान की रीढ़ की हड्डी है। మరి ఈ భారతదేశానికి రైతు ఒక వెన్నెముక లాంటి వాడు. और अगर कोई भी किसान से जमीन लेना चाहता है ఎవరైనా సరే ప్రభుత్వం గాని మరి రైతు నుండి భూమిని సేకరించాలంటే तो मार्केट रेट से 4 गुना ज्यादा पैसा उसे देना पड़ेगा। మామూలుగా మార్కెట్లో ఉన్నటువంటి ధర కంటే 4 రెట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండాలి అని చెప్పాం. और पंचायत से पूछकर जमीन लेनी ఆ पड़ेगी। గ్రామ పంచాయతీతో అనుమతి తీసుకొని ఆ భూమిని సేకరించాలని మేము చట్టంలో పెట్టాం. मोदी जी, चंद्रबाबू नायडू जी भ्रष्टाचार की बात करते हैं। మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ అవినీతి గురించి చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. हिंदुस्तान में भ्रष्टाचार के खिलाफ सबसे बड़ा एक्शन जमीनी अधिग्रहण बिल था। మీకు మనవి చేస్తా ఉన్నాను, ఈ అవినీతికి వ్యతిరేకంగా ఒక మంచివైన ఉదాహరణ ఏమిటంటే ఈ భూసేకరణ చట్టంలో చేసినటువంటి మార్పులు. కొత్త చట్టం, लाखों करोड़ रुपए किसानों से चोरी किए जाते थे లక్షల కోట్ల రూపాయలు రైతులను మోసం చేస్తూ ఉండేవారు. और हमने इस भ्रष्टाचार को रोका। ఈ అవినీతిని మేము ఆపు చేయగలిగాం. 3 बार नरेंद्र मोदी जी ने पार्लियामेंट हाउस में इस बिल को रद्द करने की कोशिश की। మనం యూపీఏ చేసినటువంటి భూసేకరణ చట్టాన్ని మార్పు చేయాలని 3 సార్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా తీవ్రంగా పార్లమెంట్ లో ప్రయత్నం చేసింది. और जो आपको स्टेज पे नेता दिख रहे हैं, ये सब हमारे साथ खड़े हुए और हमने उनका विरोध किया। మేము ఆ ప్రయత్నం విఫలం చేశాం. నాతో పాటు కాంగ్రెస్ తోటి పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి 3 సార్లు మోడీ గారి ప్రయత్నాలు మేము తిప్పికొట్టాం. किसान की रक्षा की। రైతులను రక్షించాం. और जिस प्रकार नरेंद्र मोदी जी ने इस बिल को पार्लियामेंट हाउस में मानने की कोशिश की, उसी प्रकार चंद्रबाबू नायडू ने इस बिल को आंध्र में रद्द कर दिया। ఏ రకమైనటువంటి ఉద్దేశంతో మోడీ గారు 3 సార్లు మేము చేసినటువంటి భూసేకరణ చట్టాన్ని సవరించాలనుకున్నారో అదే విధమైనటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. ये है नरेंद्र मोदी और चंद्रबाबू नायडू की सरकार। ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి వారిద్దరి మిత్రమైనటువంటి ప్రభుత్వాలు. मैं आपको एक बात बताना चाहता हूं, 2019 में जब कांग्रेस पार्टी और हम सब की सरकार आएगी, हमारा पहला काम आपको स्पेशल स्टेटस देने का होगा। నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నాను, 2019లో మేమందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము. మొట్టమొదటిది ఆంధ్రులకు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మంజూరు చేయడం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాను. और हम सब मिलकर पार्लियामेंट में आपके लिए, इसके लिए लड़ेंगे। మేమందరం కలిసి, ఈ పార్టీలన్నీ కలిసి దీని కొరకు పార్లమెంట్ లో పోరాటం చేస్తామని మనం చేస్తా ఉన్నాను. एक साथ खड़े होंगे हम, क्योंकि ये आपका अधिकार है, ये आपका हक है। ये कोई तोहफा नहीं दिया जा रहा है आपको। ఇది ఆంధ్రుల హక్కు, దాన్ని ఎవరు కూడా దాన్ని మీ నుంచి వేరు చేయలేరు. మేమందరం కలిసి పోరాడి సాధించి ప్రత్యేక హోదా మీకు వచ్చేలాగా చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. आज यहां जो हमारे नेता आए हैं, मैं दिल से इन सब का बहुत बहुत धन्यवाद करना चाहता हूं।
ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పి వారికి ఇక్కడికి వచ్చినందుకు నేను ధన్యవాదాలు ये చెప్తాను. दूर दूर से आए, చాలా దూరం నుంచి వచ్చారు మీరు. आंध्र प्रदेश के लिए आए, ఆంధ్రప్రదేశ్ వరకు వారు ఎన్నో రాష్ట్రాల నుండి వచ్చారు ఇక్కడికి. इन सब का मैं बहुत बहुत धन्यवाद करता हूं. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. और अंत में చివరిగా प्रत्येक का होदा, ఆంధ్రుల హక్కు, प्रत्येक का होदा, ఆంధ్రుల హక్కు, प्रत्येक का होदा, ఆంధ్రుల హక్కు. धन्यवाद. जय हिंद. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు, అందరూ దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, పెద్దలందరూ కూర్చోండి. నాదెండ్ల మనోహర్ గారు వందన సమర్పణ చేస్తారు.